మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన, అలాగే అమిత్ షా పర్యటన, మరికొంతమంది భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటన చేయబోతా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఇంకో 13 మంది అభ్యర్థులను ప్రకటించాల్సింది. ఈ 13 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా ఎప్పుడు రాబోతుందనేటువంటి ఉత్కంఠ ఆ పార్టీలో సీరియస్గా ఉంటే, ఇక భారతీయ జనతా పార్టీ మరికొంతమంది లిస్టు ప్రకటించింది. ఖమ్మం, వరంగల్ మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక టీఆర్ఎస్ పార్టీ అక్కడ చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్కు, అలాగే జైరాబాద్లో గాలి అనిల్ కుమార్కు, నిజామాబాద్లో బాజిరెడ్డి గోవర్ధన్కు ఇలా టికెట్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తుంది అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా. ఇక ఎన్నికల సమరం ఒకటే తర్వాయిగా ఉంది. ఎన్నికల కమిషన్ ఇక మరి ఇవాళ వస్తుందా, నోటిఫికేషన్ రేపు వస్తుందా తెలియదు. ఈ 1-2 డేస్లో మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎన్నికల సమరం మోగబోతా ఉంది తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో, మొత్తం భారతదేశంలోనే. మొత్తానికి ప్రపంచంలోనే అత్యధిక మంది జనాలు ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి ఓటింగ్ ఇది, అత్యధిక మంది జనాలు. ఇట్లా భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ఘనకీర్తి అయితే ఉంది. మరిగా ఈవీఎంలు ఈ కార్యక్రమం అంతా ఇప్పటికే పూర్తి చేసిరు. కొత్త ఎలక్షన్ కమిషనర్లను ఇద్దరిని పెట్టినట్టున్నారు. వాళ్ళ 13 తారీఖు నుంచే వాళ్ళని ఉద్యోగాలను తీసుకుంటున్నట్టు ఆల్రెడీ ప్రకటన కూడా జారీ అయిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొక వారం ఒక వారం రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది ఇక ధూమ్ధామ్. మళ్ళా ఊర్ల పంటి ధూమ్ధామ్ పండుగ, ఆ పండుగ వాతావరణం, ఆ కథ కార్ఖాన అంతా వేరే. అయితే నిన్న కేసీఆర్ ప్రకటించినటువంటి అభ్యర్థులను ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అసలు ఏం జరగబోతా ఉంది, బీజేపీ అభ్యర్థులను ఏమన్నా గెలిపించే కోణంలో ఉన్నాడా, ఎక్కడెక్కడ ఎవరిని పెడతా ఉన్నాడు అంటే ఎక్కడ కూడా ఆ స్థానికుని కాకుండా ఇంకొకరిని పెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. మీరు అన్నీ చూడండి, ఆ స్థానికుడు తప్ప వేరే ఏరియా నుంచి తెచ్చి ఒక అభ్యర్థిని అక్కడ పెడతా ఉన్నాడు. ఇట్లా మరి అదేందో చూడాలి. కొద్దిగా చూస్తే కానీ కేసీఆర్ కథ ఏందో మనకు అర్థం కాదు. 2-3 రోజుల్లో ఖచ్చితంగా అర్థమవుతుంది మనకు కూడా.